హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హజీష్ని తెలుగు వ్లాగ్స్. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసారు కదా, మనకి గూగుల్ అడ్సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చిందండి. సో నాకు ఈ పిన్ రావడానికి 14 months టైం పట్టింది. సో దీనికి గల రీజన్ ఏంటి, 14 months పట్టడానికి రీజన్ ఏంటి, 14 months అయినా సరే వీడియోస్ నేను ఎలా కంటిన్యూ చేయగలుగుతున్నాను, మనం యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకున్నప్పుడు ఏమి గుర్తుపెట్టుకోవాలి, ఏమి గుర్తుపెట్టుకోకుండా ఉంటే మనం కొంతకాలమైనా ఇందులో ఉండగలుగుతాము. అలాగే యూట్యూబ్ ఛానల్ పెట్టేసిన వెంటనే డబ్బులు వచ్చేస్తాయేమో అన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీడియోని పూర్తిగా చూడండి. ఖచ్చితంగా మీకు ఇందులో మీకంటే ఒక క్లారిటీ వచ్చే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత టైం పట్టడానికి రీజన్ ఏంటి అనేది చెప్తానండి. మనం యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం క్లారిటీ తోటి కనుక స్టార్ట్ చేసామంటే ఇంత టైం పట్టదు. క్లారిటీ అంటే ఎలాంటి క్లారిటీ, మనం షార్ట్స్ తోటి మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నామా, లాంగ్ వీడియోస్ తోటి మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నామా అనేది ఒక క్లారిటీ అండి. బట్ నేనైతే ఆ క్లారిటీ తోటే స్టార్ట్ చేశాను. లాంగ్ వీడియోస్ తోటి మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవాలనే క్లారిటీ నాకు స్టార్ట్ చేసిన రోజు నుంచి కూడా ఉంది. కానీ మిస్టేక్ ఎక్కడ జరిగింది అంటే అవర్స్ కంప్లీట్ చేసుకోవడం కోసం వీడియోస్ని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలన్న ఒక ప్లానింగ్ లేకపోవడం వల్ల నాకు ఇంత టైం పట్టిందండి. సో మీరు వీడియోస్కి స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైనా, ఆల్రెడీ స్టార్ట్ చేసి ఇంకా మానిటైజేషన్ కంప్లీట్ అవ్వలేని వాళ్ళైతే మాత్రం ఇలా చేయండి. మీరు వీడియోస్ని పోస్ట్ చేసేటప్పుడు తొందరగా ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేయాలి అని అనుకోవద్దు. చేసిన వీడియోస్ని 2-3 అయినా సరే కొంచెం క్వాలిటీగా ఇన్ఫర్మేషన్ అనేది ఉండేలాగా, కొంచెం లాంగ్ ఉండేలాగా మీరు టైం టు టైం వీడియోస్ని పోస్ట్ చేసుకునేలా పెట్టుకున్నారంటే తొందరగా మనం 4000 hours రీచ్ అవ్వడానికి టైం ఉంటుందండి. నేను అది ఫాలో చేయలేదు. నేనేంటంటే 2-3 వీడియోస్ ఎక్కువ చేసేస్తే ఒక గంట వచ్చినా రావడమే కదా, 2 గంటలు వచ్చినా రావడమే కదా అన్న థాట్లో ఉండిపోయినా తప్ప ఇలా కాదు. ఒక్కటైనా వీడియో కరెక్ట్గా చేసి కొంచెం ఇంకా మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్లోని ఇంకా బెస్ట్ వీడియోస్ ఏమున్నాయి అవన్నీ ముందు పోస్ట్ చేస్తే వస్తాయి అన్న ఐడియా అయితే నాకు లేదండి. మీరు ఎవరైనా ఫస్ట్ ఛానల్లోకి వెళ్ళి చూస్తే నా ఫస్ట్ వీడియోస్ అన్నీ కూడా ముగ్గులని, చిన్న కుకింగ్ వీడియోస్ అని అవన్నీ ఉంటాయి. చాలా తక్కువ టైం వీడియోస్ ఉంటాయి అనమాట. 2 minutes 3 minutes మ్యాక్సిమం 4 minutes అలా ఉంటాయి. అలా ఉండడం వల్ల వాచ్ అవర్స్ అనేది చాలా లేట్ అయిపోయిందండి. అందుకే నాకు వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడానికి 10 months టైం పెట్టింది. అది ఒకటి. నెక్స్ట్ వచ్చి మనం ఇచ్చే కంటెంట్ మ్యాక్సిమం మిక్స్డ్ కంటెంట్ కాకుండా ఉంటే ఇంకా తొందరగా రీచ్ అవ్వచ్చు. ఇన్ కేస్ మేము ఒక్కటే ఫీల్డ్ మీద వీడియోస్ చేయలేము, మా దగ్గర మిక్స్డ్ కంటెంటే ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని వ్లాగ్స్ లాగా అయితే మీరు క్రియేట్ ఛానల్ని వ్లాగ్స్ ఎలా చేస్తారో మీకు తెలుసు కదా. డే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా చేస్తాం, అలా చేస్తారు. కాబట్టి మీ దగ్గర ఒకటే కంటెంట్ లేనప్పుడు ఇలా ఒక వ్లాగ్లా చేయడానికి అయితే ట్రై చేయండి. అలా ట్రై చేస్తే ఈజీగా మీరు రీచ్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి మానిటైజేషన్కి ఇన్ని మంత్స్ అయినా సరే మానేయకుండా చేయాలి అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే, ఫస్ట్ మీరు ఛానల్లో మనం పెట్టే వీడియోస్ ఇన్ఫర్మేషన్ వీడియోసే ఉంటాయి. వంటలు కానీ లేకపోతే ఏదో కుట్లు కానీ ఏమైనా. నేనైతే అలాగే అనుకున్నానండి. అందుకే నేను ఇన్ని నెలలు చేయగలిగాను. సరే, నేను నిన్న కుకింగ్ వీడియో చేశాను, అది వెళ్ళలేదు అనుకోండి. సరే చేశాను, వెళ్ళలేదు, ఇంకోటి చేద్దాం. నేను చేసిన దాంట్లో అన్ని కుకింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి అనుకోండి, వెళ్ళలేదు అనుకో, ఓకే ఇది వెళ్ళలేదు, ఇంకో స్టిచ్చింగ్ వీడియో చేద్దాం, ఏముంది అలానే అనుకున్నాను తప్పితే సరే వెళ్ళట్లేదు కదా ఎందుకు అని ఎప్పుడు అనుకోలేదండి. నేనేం పెట్టుకున్నానంటే మా ఇంట్లో కోట్లు పెట్టి సినిమాలు తీస్తేనే మనం ఒక 3 గంటల్లో డిసైడ్ చేసేస్తాము. మనం చేసేది ఏం లేదు, జస్ట్ మనం కొంచెం టైం తీసుకుని వీడియో తీసి ఎడిట్ చేసి కష్టపడుతున్నాం అంతే కదా. ఇది పెద్ద కష్టం ఏం కాదు కదా. ఈ ఒక్క వీడియో కాకపోయినా నెక్స్ట్ వీడియో వెళ్తుందేమో అన్న హోప్ అయితే మనకు ఉందనుకోండి, ఖచ్చితంగా మనం వీడియోస్ని కంటిన్యూ చేయగలుగుతాం. అది వెళ్తుందా లేదా అనేది సెకండరీ. మనం మానేయకుండా వెళ్ళాలి అంటే ఓకే ఈ వీడియో వెళ్ళలేదు కదా, నేను 1 day చూస్తానండి, పోస్ట్ చేసిన 1 day వరకు చూస్తాను వెళ్తుందా లేదా అనేసి. ఎప్పుడైతే 24 hours కంప్లీట్ అవుతాయో వీడియోని వెంటనే వదిలేస్తాను నేను. సరే ఈ వీడియో వెళ్ళలేదు, దెన్ నెక్స్ట్ వీడియోకి మనం ఏం చేయాలి, కనీసం ఇదేనే వెళ్తుందేమో, కొంచెం బెటర్గా ఏమైనా ట్రై చేద్దాం అని నేను అలానే అనుకున్నానండి. అలా అనుకోవడం వల్ల నేను ఇన్ని మంత్స్ నేను ఇది ట్రావెల్ చేయగలిగాను. 1. 2 ఏంటంటే నెగిటివ్ కామెంట్స్. చాలామంది ఏంటంటే కామెంట్స్ చూసి నాకు అవసరమా ఏది అన్నట్టుగా కూడా డ్రాప్ అయిపోతూ ఉంటారు. అసలు నెగిటివ్ కామెంట్స్ అనేవి 90% యూట్యూబ్ నుంచి అయితే రావండి. మరి ఎక్కడి నుంచి వస్తాయి అంటే, మనం ఛానల్ పెట్టిన కొత్తలో తిన్నగా ఉండం కదా. సో అందరికీ చెప్తాం కదా, కామెంట్స్ అనేవి మనకి కామెంట్ బాక్స్లో రాకపోయినా మనకి వినిపిస్తాయి అనమాట. అవి చాలా దారుణంగా ఉంటాయండి.
చాలా మనల్ని మోటివేట్ చేసే విధంగా ఉండేవి ఒక 10% ఉంటాయి. 90% కామెంట్స్ ఎలా ఉంటాయంటే నాకు ఇది అవసరమా అన్నట్టు ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా అలా అనుకోకండి. మనం చేసే వీడియోస్ తప్పులేనప్పుడు మనకి ఒక ఛాన్స్ అనేది మనకి ఇంట్లో ఒక ఇది మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోవాలి. నిజానికి ఇదే ఛాన్స్ కనుక మనల్ని కామెంట్ చేసిన వాళ్ళకి ఇంట్లో ఇదే పర్మిషన్ వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇదే ఫీల్డ్లోకి వస్తారు, ఇలా చేస్తారు. బేసిక్గా వాళ్ళకి కూడా చేయాలని ఉంటుంది. ఏంటంటే వాళ్ళకి చేయడం చేతకాకనో, ఇంట్లో పర్మిషన్ ఇవ్వకనో, వాళ్ళకి కొన్ని ఆ టైం సెట్ అవ్వకనో వాళ్ళు చెయ్యరు. అది చేయలేకే మనల్ని కామెంట్ చేస్తూ ఉంటారు. సో మనకున్నటువంటి ఈ ఆపర్చునిటీని మనం వదులుకోకూడదండి. ఇదనే కాదు, ఈ ఫీల్డ్ అనే కాదు, చాలా మంది ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత చాలా వరకు చదువుకోవాలనుకుంటారు. మళ్ళీ అవసరమా అని చాలా మంది అంటూ ఉంటారు. అలా ఎప్పుడు అనుకోకండి. మనకి ఒక అవకాశం మన ఫ్యామిలీ మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. నాకు ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపించినా కూడా నేను అదే గుర్తుపెట్టుకున్నానండి. నా హస్బెండ్ నాకు పర్మిషన్ ఇచ్చారు. నేను చేసే వీడియోస్లో ఏం తప్పలేదు. నేను కొద్ది గొప్ప ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తున్నాను. అది ఒక్కళ్ళకో ఇద్దరికో ఖచ్చితంగా యూజ్ అవుతుంది, అవ్వకుండా ఉండదు. ఇంక ఇందులో తప్పు ఎక్కడుంది? ఆ నెగిటివ్ కామెంట్ చేయాలి అనేది వాళ్ళ తత్వం. సో నాకు అవసరం లేదు అనుకున్నాను కాబట్టే ఇన్ని మంత్స్ నేను వీడియోస్ చేయగలిగాను. సో ఖచ్చితంగా నేను ఒక సలహా అయితే ఇస్తానండి. మనం చేసే వీడియోస్ కనుక కంటెంట్ ఉంటే సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా వస్తారు. మనకి 1 year టైం ఉంటుంది 1000 మంది సబ్స్క్రైబర్స్ రావడానికి. మ్యాక్సిమం మనకి ఈ గొడవ ఉండకూడదు. ఇది ఎందుకు వచ్చింది, ఇదంతా ఎందుకు, నాకు నేను పీస్ఫుల్గా ఈ వీడియోస్ చేసుకోవాలనుకుంటే మీకు ఏ ఫేసెస్ అయితే తెలిసిన మనకందరూ తెలుస్తారు కదా, రిలేటివ్స్, ఫ్రెండ్స్, నైబర్స్. నేనున్నానంటే ప్రతి ఒక్కళ్ళు నాకు ఆల్మోస్ట్ చాలా సర్కిల్ ఉంటుందండి. మనకున్న సర్కిల్లో ఎవ్వరికి కూడా మనకి ఛానల్ ఉంది అని చెప్పకుండా ఉంటే 90% అసలు మనకి మైండ్ డిస్టర్బ్ అయ్యేటటువంటి అవకాశమే ఉండదు. అంటే కొంతమంది అందరూ తీసుకోలేరు కదా, కొంతమంది తీసుకుంటారు కానీ అందరూ తీసుకోలేరు. ఒక చోట కాకపోయినా ఒక్క చోటైనా ఒక్క మాటకైనా మనం బ్రేక్ అయిపోవాలి అని ఖచ్చితంగా అనిపిస్తుంది. సో అందుకే చెప్తున్నానండి, మీరు ఛానల్ ఉన్న విషయం చెప్పకండి. మరి ఎవరికి చెప్పొద్దు అంటున్నారు కదా, సపోర్ట్ చేసే వాళ్ళే ఉండరా అంటే లేదండి, సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే రిలేటివ్స్ అందరూ మొత్తం అందరికీ ఛానల్ పెట్టినందుకు ఎందుకు చెప్పొద్దు అంటున్నానంటే, చిన్న నెగిటివిటీని కూడా మేము యాక్సెప్ట్ చేయలేము అనుకున్న వాళ్ళు మాత్రమే ఇలా చేయండి అని చెప్తున్నాను. ఎందుకంటే మనల్ని ఎంతమంది ఎన్ని రకాలుగా పొగిడినా మనం చాలా హ్యాపీ ఫీల్ అయిపోతామండి. చిన్న మాట అన్నా కూడా చాలా పీకేసుకుని చాలా గంటలు ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి ఆ టైప్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు చెప్పకండి. మీకు మీరు చాలా ప్లెజెంట్గా ఛానల్ అనేది రన్ చేసుకోవచ్చు. అదర్వైజ్ చెప్పొద్దని నేను చెప్పనండి. ఆ టైప్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పొద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అన్నీ పెట్టేసుకుంటే మీరు దేనికి వెళ్ళలేరు కదా అని. అంతే తప్ప అందరూ నెగిటివ్ చేస్తారని ఏం లేదండి. సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. బ్యాలెన్స్ చేసుకోలేనప్పుడు మొత్తం వదిలేస్తేనే బెటర్ కదా అని నేను చెప్తున్నాను. అంతే తప్ప అప్పుడు నేను వీడియో చేసేటప్పుడు చాలా మంది ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, మేము చూడట్లేదా, మేము సపోర్ట్ చేయట్లేదా, మీరు అలా ఎలా అంటారు అనుకోవచ్చు. అలా అని కాదండి. మనకు అసలు నెగిటివిటీ అనేది ఎక్కువ వస్తుంది. రిలేటివ్స్ మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ వస్తుందండి. నా ఎక్స్పీరియన్స్ ఇది, పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ వస్తుంది అనమాట. దాన్ని మనం తీసుకోలేము అన్నప్పుడు అసలు చెప్పకుండా ఉంటేనే బెటర్ కదా అనేది మాత్రం నా సలహా. తప్ప ఫోన్లో ఎవరేమన్నా పర్వాలేదు, వాళ్ళు అలా అన్నారా సరే అది వాళ్ళది, వీళ్ళు ఇలా అన్నారా సరే వీళ్ళది, నేను విన్నాను కదా వదిలేసి ఎవరిని వెళ్ళి నేను అడగలేదు కదా, అది నా మైండ్ సెట్. సో నేను అలా ఉన్నప్పుడు పర్వాలేదు. ఇప్పుడు నేను ఎంత చెప్తున్నప్పుడు నన్ను అడుగుతారు ఖచ్చితంగా, నేను ఇలా నిన్ను ఎవరేమన్నారు, నువ్వు ఎందుకు అలా చెప్పావని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరో ఏదో అన్నారు అనేది కాదండి, మోస్ట్ ఆఫ్ ద పర్సెంటేజ్ గురించి మాత్రమే నేను చెప్పాను అనమాట. 90% అనేది మనకి ఇక్కడి నుంచే వస్తుంది రిజల్ట్. మనకి నెగిటివిటీ అనేది అది నువ్వు అని ఎవరిని పేరు పెట్టి చెప్పడం కాదు, ఏ ఒక్కరినూ నిందించడం కాదండి. బల్క్గా వచ్చేది ఎక్కడి నుంచి అంటే కనుక ఇక్కడి నుంచి. సో మీరు తీసుకోలేనప్పుడు దీన్ని అవాయిడ్ చేయండి అని మాత్రమే నేను చెప్తున్నాను. రెండు ఏంటంటే, మీకున్న ఛాన్స్ మీరు తప్పుగా వీడియోస్ చేయనప్పుడు మీ ఛాన్స్ని మీరు యూటిలైజ్ చేసుకోవడం మాత్రం మానేయొద్దు. నేను అందుకే ఇన్ని మంత్స్ చేయగలిగాను. సో ఇంకొకటి ఏంటంటే, మనకి ఎప్పుడు కూడా చెయ్యాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఇదొక రీజన్ మనం ఆగిపోవాలి అనుకోవడానికి. ఇంకొక రీజన్ ఏంటంటే, మనం ఛానల్ పెట్టిన కొత్తలో మనతో పాటు ఎవరైతే ఛానల్స్ కొత్తగా స్టార్ట్ చేస్తారో అవి రికమెండేషన్స్లోకి వస్తూ ఉంటాయి అనమాట.
ఒక 10-15 ఛానల్స్ వరకు వస్తాయి. మనకేంటంటే ఇంట్రెస్ట్ కొద్దీ మనకిలాగే స్టార్ట్ చేశారు కదా, వీళ్ళు ఎన్ని వీడియోస్ పెట్టారు, వీళ్ళకి వ్యూస్ ఎలా ఉన్నాయి, వీళ్ళకి ఎలా వెళ్తుంది అని చూస్తాం కదా. అలా చూసినప్పుడు కొన్ని ఛానల్స్ అయితే అసలు మన కంటికి కూడా కనిపించినంత ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయండి. విత్ ఇన్ 2-3 మంత్స్లోనే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయి వాళ్ళు పేమెంట్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి టైంలో ఖచ్చితంగా మనకి మనతో పాటే కదా స్టార్ట్ చేశారు, మనకులానే ఉన్నాయి కదా, పోనీ థంబ్నెయిల్స్ కూడా ఏం ప్రొఫెషనల్గా లేవు, వీడియో కూడా పెద్ద క్లారిటీ లేదు, వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి మనకి వెళ్ళట్లేదు అనేది కూడా మనల్ని వెనక్కి లాగేటటువంటి వాటిల్లో ఇది కూడా ఉంటుందన్నమాట. సో ఏంటంటే మన జర్నీ మాత్రమే మందండి. మనకన్నా ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళది మంది కాదు, మనకన్నా వెనకాల ఉన్న వాళ్ళది మంది కాదు, మనతో పాటు చేసే వాళ్ళది కూడా మనది కాదు. మన ఛానల్ మాత్రమే మనది. ఏం చెయ్యాలనుకున్నా కానీ మన ఛానల్ ద్వారా మాత్రమే మనం చేయాలి. సో అందుకని వాళ్ళు ఏం చేశారు అనేది మనకు అనవసరం. వెళ్తున్నారా, వెళ్ళే ఛానల్స్ని చూడండి, ఎక్కడ వెళ్తున్నారు, వాళ్ళ మనకి వస్తాయి కదా, తెలుస్తాయి కదా, థంబ్నెయిల్స్ ఎలా పెడుతున్నారు, వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఏంటి ఎందుకు ఎలా వెళ్తున్నాయి అనేది కొన్ని టిప్స్ తీసుకోవడానికి యూజ్ అవుతాయి. మనతో పాటు ఆగిపోయిన వాళ్ళు కూడా ఉంటారండి, వెనకున్న వాళ్ళు కూడా. అంటే మనతో పాటే స్టార్ట్ చేసి కనీసం 1000 సబ్స్క్రైబర్స్ అవ్వకుండా, వాచ్ అవర్స్ అవ్వకుండా, కనీసం వ్యూస్ 10-20 వ్యూస్ ఉన్న ఛానల్స్ కూడా ఉంటాయి. వాళ్ళని కూడా చూడండి. వాళ్ళు కూడా అంటే మనకు తెలుస్తుంది అనమాట, వీళ్ళు ఆగిపోవడానికి, వీళ్ళు వెళ్ళడానికి మనం చేసే మిస్టేక్స్ ఏంటి అని. ఇవి మాత్రమే తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మన ప్రయాణం మాత్రమే మనం చేయగలము అనేది మైండ్లో పెట్టుకుంటే ఎంతమంది వచ్చినా మనతో పాటు వచ్చి మారేసిన వాళ్ళు ఉంటారు, వచ్చి సక్సెస్ అయ్యి మనకి ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఉంటే మనం అనేది ఎన్ని నెలలైనా మనం ఓపిక్గా చేయొచ్చండి. మీరు నమ్మరు, మానిటైజేషన్ అవ్వడానికి నాకు 10 మంత్స్ పట్టింది అన్నాను కదా. ఈ గూగుల్ యాడ్సెన్స్ రావాలి అంటే మనకి $10 కంప్లీట్ అవ్వాలండి. $10 కంప్లీట్ అవ్వాలి అంటే నాకు ఎన్ని మంత్స్ పట్టిందో తెలుసా? 4 నెలల 20 రోజులు పట్టిందండి $10 కంప్లీట్ అవ్వడానికి. అంటే ఎవ్రీ మంత్ పేమెంట్ తీసుకోవాలంటే ఎంత రావాలో తెలుసా? ఒక నెలలో $100 పూర్తిగా కంప్లీట్ అయిపోయి ఉంటేనే మనకి పేమెంట్ వస్తుంది ఎవ్రీ మంత్. అలాంటిది $10 కంప్లీట్ అవ్వడానికి నాకు 4 నెలల 20 రోజులు, అరౌండ్ 15 నుంచి 20 రోజులు పట్టింది. అయినా నేను మానేయలేదు తెలుసా మీకు. అయినా సరే నేను ఇంత కూడా డిసప్పాయింట్ అవ్వలేదండి. ఫస్ట్ మంత్ నాకు $1 కూడా రాలా. జనవరి మంత్ నేను మీకు పక్కన స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తానండి, నాకు 4 మంత్స్ ఎలా పట్టింది అనేది. అవే $10 కంప్లీట్ అవ్వడానికి నాకు 4 మంత్స్ పట్టింది అన్నాను కదా. నెక్స్ట్ ఒక $6 రావడానికి నాకు 3 days పట్టింది. $6 రావడానికి జస్ట్ 3 days పట్టింది. అంటే ఒక వీడియో నాది నేను టైలరింగ్ అనేది చాలా ఈజీగా తక్కువ షార్ట్ టైంలో నేర్చుకున్నాను అనేది ఒక వీడియో చేశానండి. సో ఆ వీడియో అనేది నాకు కొంచెం వెళ్ళింది అనమాట. హైయెస్ట్ వ్యూస్ ఇన్ మై ఛానల్, సెకండ్ హైయెస్ట్ వ్యూస్ అనుకుంటాను ఆ వీడియో, అది వెళ్ళింది. అంటే చెప్పలేం, ఇది మనకి పూర్తిగా మనం కష్టం అనేది అందరిది ఒకటేనండి. ఏ క్రియేటర్ది అయినా సరే కష్టం మాత్రం ఈక్వల్గా ఉంటుంది, సక్సెస్ మాత్రం వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉంటుంది. మనం అదృష్టం ఉంటే తొందరగా వస్తుంది, అదృష్టాన్ని నమ్ముకునే కంటే కూడా కష్టాన్ని నమ్ముకున్నామంటే ఖచ్చితంగా వస్తుంది ఏదో ఒక రోజు. అదృష్టం ఉంటే తొందరగా వస్తుంది, లేకపోతే కొంచెం లేట్గా వస్తుందేమో, కానీ కష్టపడితే మాత్రం ఖచ్చితంగా వస్తుందండి. నాకు $10 అయినప్పుడు నేను ఏంటి $10 అవ్వడానికే నాకు 4 నెలలు, దగ్గరగా 4.5 నెలలు పడితే $100 ఎప్పుడు అవ్వాలి, నేను ఎప్పుడు పేమెంట్ తీసుకోవాలి అని నేను అనుకుని ఉంటే కనుక ఇంక చెయ్యక్కర్లేదు వీడియో. కానీ అయ్యింది కదా, అది 4 నెలలు పట్టినా ఇది 3 రోజుల్లో అయ్యింది కదా. సో ఇదంతా వదిలేసి మనకున్న ఛాన్స్ని మనం యూజ్ చేసుకోవాలి, నాకున్నది నాకు తెలిసిందేదో నేను చెప్పాలి అనే మైండ్ సెట్ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా మనం ఫెయిల్ అవ్వకుండా, ఖచ్చితంగా ఎక్కడ డిమోటివేట్ అవ్వకుండా ఛానల్ రన్ చేయొచ్చండి. సో నేను ఇంకొక వీడియో అనేది నేను ఇంకొకసారి చేస్తాను ఛానల్ పెట్టే ముందు, మీరు ఎలా ఉంటే ఖచ్చితంగా ఛానల్ సక్సెస్ అవుతుంది అనేది. సో వీడియో అయితే ఇదండి. అంటే ఎవరి లైఫ్ వాళ్ళదేనండి, మన లైఫ్ ఏంటో మనకు మాత్రమే తెలుసు. మనకున్నటువంటి ఏ చిన్న ఆపర్చునిటీ అయినా, ఏ ఫీల్డ్ అయినా సరే, అది ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి, మీరు ఒక ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఒక బిజినెస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇలా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మీకేంటి, మీ లైఫ్ ఏంటి, మీ యొక్క ఇదేంటి అనేది మీకే తెలుస్తుంది. కాబట్టి దాన్ని
మాత్రమే ఫాలో అయ్యి మీరు చేసుకోండి. అందులో మనకు తెలుస్తుంది మనం చేసేది తప్పు కాదు, మనం చెయ్యాలి అనుకునేది మనకి ఎంతో కొంత యూజ్ అయ్యేదే. మనం నేర్చుకోవడానికి కావచ్చు, మనం ఎర్న్ చేయడానికి కావచ్చు, లేకపోతే మనల్ని మనం పాజిటివ్గా బిల్డ్ చేసుకోవడానికి కావచ్చు. కారణం ఏదైనా కానీ మనకి మనం సెటిల్ అవ్వడం అంటే ఓన్లీ మనీ పరంగానే కదండి, మనకి మైండ్ సెట్ని కరెక్ట్ వేలో ఉంచుకోవడానికి కానీ, లేకపోతే మనల్ని మనం ప్రతిరోజు మోటివేట్ చేసుకోవడానికి కానీ, లేకపోతే మనం ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి కానీ, ఏదైనా కానీ మన మైండ్ సెట్ అనేది మనం క్లియర్గా పెట్టుకోవాలి. అలా క్లియర్గా పెట్టుకోవాలి అంటే మనం ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. అలాంటి నేర్చుకునే ప్రాసెస్లో మనల్ని ఎంతమంది ఏమన్నా ఈ నెగిటివిటీ అనేది అసలు మన మైండ్లోకే రాదు కూడా. మనం అంత పాజిటివిటీ అనేది వస్తుందండి. సో మనకు అప్పుడు ఎంతమంది ఎన్నన్నా సరే అసలు మనకు అవసరం లేనివన్నమాట. అవి కనుక గుర్తుపెట్టుకున్నారంటే మీరు ఎంచుకున్న ఏ రంగమైనా సరే ఈజీగా సక్సెస్ అవుతారు. అది ఓన్లీ ఎర్నింగ్ పరంగానే కాదండి, డబ్బులు సంపాదించడానికి మాత్రమే కాదు, పీస్ ఆఫ్ మైండ్ కూడా చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మనం దాన్ని కూడా సంపాదించుకోవాలి, దాన్ని కూడా నేర్చుకుంటూనే వస్తుంది. సో నేనైతే ఇక్కడ నేను దీని పరంగా మనీ ఎర్న్ చేయలేకపోయినా చాలా అనేది లైఫ్కి సంబంధించి చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నానండి. మనం అసలు ఏం తీసుకోవాలి, ఏం వదిలేయాలి, మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మనం ఎంత పాజిటివిటీ ఉంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాము, ఏది ఉంటే మన దగ్గర హ్యాపీగా ఉంటాము, ఏది వదిలేస్తే బెటర్గా ఉంటాం అనేది నేర్చుకున్నాను. సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి. స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఆల్రెడీ మీరు ఛానల్ స్టార్ట్ చేశారు, కొన్ని వీడియోస్ వేశారు కాబట్టి చూడండి. ఇంకా ఇది కాకపోతే ఏదో ఒక్క వీడియో మన స్టార్ తిప్పడానికి ఏదో ఒక్క వీడియోనే ఉంటుంది. ఆ వీడియో వచ్చే వరకు మనకి ఉన్నటువంటి ఛాన్స్ ఉన్నంత వరకు మనం ఖచ్చితంగా మనం వదిలేకుండా కంటిన్యూ చేస్తేనే మంచిది అనేది నా ఒపీనియన్. సో వీడియో అనేది కొంచెం లెందీగా అయినా సరే వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.